Hello, welcome to all DSC warriors. Welcome to our channel School Journey with SS. సో ప్రీవియస్ వీడియోలో నేను నోట్స్ ఎలా రాశాను అనేటువంటిది చెప్పున్నాను కదా. ఈ వీడియోలో ఏంటంటే ఆ నోట్స్‌ని కూడా లాస్ట్ మనము ఒక్కసారి టెక్స్ట్ బుక్ అంతా రీకాల్ అయ్యేలాగా మొత్తం ఒక జస్ట్ హాఫ్ ఎన్ అవర్ అలా చూస్తే మనకి మొత్తం రీక్యాప్చులేషన్ పడిపోయేలాగా ఎలాగా రాసుకున్నాను అనేటువంటిది ఒకసారి చూపిస్తాను. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందైతే కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ వీడియోస్. అండ్ ఈ పీడిఎఫ్ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అండ్ లేదు అని అంటే మీరు అక్కడ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత మీరు పోస్ట్లోకి వెళ్ళి మీకు ఎంతమందికి అయితే కావాలి అనుకుంటున్నారు అనేటువంటిది నాకు చిన్న కమెంట్ రూపంలో తెలియజేస్తే నేను అక్కడ దాన్ని లింక్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను పీడిఎఫ్. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇది థర్డ్ క్లాస్కి సంబంధించినటువంటిది. చూడండి మొత్తం మనకి ఈ థర్డ్ క్లాస్లో 9 లెసన్స్. ఈ 9 లెసన్స్ వరకు నేను ఎలా రాసుకున్నాను. సో ఆ పాఠము, ప్రక్రియ, ఇతివృత్తము అండ్ దానికి సంబంధించినటువంటి కవి నేను ఇలా అయితే రాసుకోవడం జరిగింది. సో ఇది ఫస్ట్ లెసన్, సెకండ్ లెసన్, ఇది గేయము, దేశభక్తి ప్రక్రియ, సో రాసిందెవరు అలాగా దాంట్లోనే మళ్ళీ చదువుదామని ఈ మాసపు పాట, ఈ మాసపు కథ అని ఉంటాయి కదా. సో నేను వాటికి కూడా రాసుకోవడం అయితే జరిగింది. చూడండి ఇక్కడ క్లియర్గా ఒక లెసన్ తీసుకున్నామంటే 3 పార్ట్స్ ఉంటాయి. మెయిన్ లెసన్ ఉంటుంది, ఒక గేయం ఉంటుంది, మరి ఇంకొక కథ ఉంటుంది. ఆ మూడింటికి సంబంధించినవి నేను ఇలా రాసేసుకున్నాను అనమాట. సో ఇక్కడ ఇది థర్డ్ లెసన్కి సంబంధించి అండ్ ఇక్కడ దీంట్లో బావిలో నీళ్లు కథ, అక్బర్ బీర్బల్ కథ. సో దీనికి రచయిత ఎవరు ఉండరు. సో అలాగా ప్రతిదీ నేను ఇలా క్లియర్ కట్గా రాసుకోవడం అయితే జరిగింది. ఇది మొత్తము నాకు థర్డ్ క్లాస్కి సంబంధించినటువంటిది. ఒక పేజ్లో అయిపోతుంది మొత్తం. మనకు రీక్యాప్ చేసేటప్పుడు చాలా ఫాస్ట్ అవుతుంది. మనకు ఆ టెక్స్ట్ బుక్ మొత్తం కూడా ఈజీగా తొందరగా రీక్యాప్చులేషన్ అయిపోతుంది. మళ్ళీ మనం మొత్తం తిప్పాల్సిన అవసరం లేకుండా ఈజీగా అయిపోతుంది. నెక్స్ట్ ఇది నాకు ఫోర్త్ క్లాస్. ఇక్కడ నేను ఫోర్త్ క్లాస్కి సంబంధించినటువంటి రాసుకున్నాను. పాఠం పేరు, ప్రక్రియ, ఇతివృత్తము అండ్ కవి. సో ఎవరెవరు అలా రాసుకున్నాను. నెక్స్ట్ ఈ కవికి సంబంధించి చిన్నగా ఇక్కడే ఆయనకు సంబంధించినటువంటి రచనలు. సో రచనలు కూడా అక్కడక్కడ నేను చిన్నగా మెన్షన్ చేసుకోవడానికి ట్రై చేశాను. సో ఇలా ఇక్కడే మనము ఆయనకి సంబంధించినటువంటి రచనలు అవన్నీ. సో ఇది 9 లెసన్స్ ఫోర్త్ క్లాస్కి సంబంధించినటువంటిది. ఈ 9 లెసన్స్ ఇక్కడైతే కవర్ అయిపోయాయి నాకు. సో ఇది ఎన్సీఆర్టీ పుస్తకం నుంచి తీసుకున్నారా, ఏం కథ, సో ఇవన్నీ క్లియర్ కట్గా రాసుకుంటే రివిజన్ చేసేటప్పుడు మనకి చాలా హెల్ప్ అవుతుంది. ఇది అసలు ఒక హాఫ్ ఎన్ అవర్ 1 అవర్లోనే మనకి మొత్తం కంప్లీట్ అయిపోతుంది. సో అలా ఉంటుంది. మనం నోట్స్ ప్రిపేర్ చేసుకునే విధానంలోనే ఉంటుంది అదంతా. అండ్ ఇది నాకు ఫిఫ్త్ క్లాస్. ఇది ఫిఫ్త్ క్లాస్కి సంబంధించి లెసన్ పేరు, అది ఏ ప్రక్రియ మరియు దాని ఇతివృత్తం ఏంటి, దాన్ని రాసిన వాళ్ళు ఎవరు. దాంట్లో ఇంకా ఇక్కడికి వచ్చేసరికి మనకి చిన్న చిన్న కథలు వస్తాయి కాబట్టి దీంట్లో పాత్రలు స్టార్ట్ అయ్యాయి నాకు. సో అందుకని నేను ఇక్కడికి వచ్చేసరికి పాత్రలు కూడా రాసుకున్నాను. ఆ లెసన్కి సంబంధించినటువంటి ఏమేమి పాత్రలు ఉన్నాయి అందులో. సో జావేదు, వెంకట, రామం. ఇక్కడ చిక్కు ప్రశ్నలో చూస్తే మహారాజు మరియు వెన్నెల. అండ్ ఈ 3 చేపల్లో కనుక చూస్తే ఈ 3 చేపల పేర్లు దీర్ఘదర్శి, ప్రాప్తకాలజ్ఞుడు, దీర్ఘసూత్రుడు. ఇలాగా నెక్స్ట్ ఈటిగ్ను పండుగ వస్తే పెదనాన్న, అక్షయ, క్రాంతి. ఇలాగ మంచి బహుమతిలో మామయ్య మరియు వియాను. ఇలా ఇది నాకు ఫిఫ్త్ క్లాస్కి సంబంధించినటువంటిది. సో ఇది ఒక పేజ్లో సింగిల్ పేజ్లో అయిపోతుంది. నెక్స్ట్ వచ్చి ఇది సిక్స్త్ క్లాస్కి సంబంధించినటువంటిది. సో ఫస్ట్ పాఠం పేరు అండ్ ప్రక్రియ, ఇతివృత్తము. ఇది ఇక్కడికి వచ్చేసరికి మనకి సిక్స్త్ క్లాస్లో అది ఎక్కడి నుంచి తీసుకున్నారు, ఇది కూడా మనకు ఒక ఎక్స్ట్రా పాయింట్ యాడ్ అవుతుంది. సో నేను దానికి కూడా ఒక సెపరేట్ కాలం అనేది వేసి ఇలా రాసుకున్నాను. అండ్ దానికి సంబంధించినటువంటి కవి అండ్ అందులో ఏమైనా పాత్రలు ఉంటే సో ఆ పాత్రలు. సో ఇలాగైతే ఫలితుడు, రోమసుడు, చంద్రుడు, ఈ వేటగాడు, సో ఈ ధర్మ నిర్ణయం, చారిత్రక కథ అండ్ దీనికి సంబంధించినటువంటి పాత్రలు. సో నేను ఇవన్నీ క్లియర్ కట్గా అయితే రాసుకుని ఇది సిక్స్త్ క్లాస్కి సంబంధించినటువంటిది. నెక్స్ట్ ఇక్కడ సెవెంత్ క్లాస్కి సంబంధించినటువంటిది. సో ఈ సెవెంత్ క్లాస్లో సేమ్ ఇవన్నీ పాఠం పేర్లు, ఇవి ప్రక్రియలు, ఇవి ఇతివృత్తాలు అండ్ ఇవి ఎక్కడి నుంచి తీసుకున్నారు దాన్ని అనేటువంటిది ఇది క్లియర్ కట్గా రాసుకున్నాను. దాంట్లో ఉన్నటువంటి పాత్రలు. సో పోలమ్మ, ఆయనకి 2 కూతుర్లు, సంజీవిదేవు, నారాయణరావు గారు. ఇక్కడ వచ్చి బాలచంద్రుడు, ఐతమ్మ, బాలచంద్రుడు. సో నేను ఇలాగైతే రాసుకున్నాను. ఇది సెవెంత్ క్లాస్కి సంబంధించినటువంటిది. నెక్స్ట్ ఇది 8th క్లాస్కి సంబంధించినటువంటిది. సో ఇది 8th క్లాసు. ఈ 8th క్లాస్లో ఇవన్నీ మనకు లెసన్ పేర్లు అండ్ ఇక్కడ ప్రక్రియ, ఇతివృత్తము, ఎక్కడి నుంచి తీసుకున్నారు, ఇది అనంతము, పయనం అనేటువంటిది. నెక్స్ట్ చిరమాలిన్యం అనేటువంటిది గాలి రంగు. నెక్స్ట్ భువన విజయం అనేటువంటిది అవధాన విద్య అనేటువంటి పుస్తకము. సో దాన్ని రాసిన కవులు అండ్ దాంట్లో వచ్చినటువంటి పాత్రలు. సో ఇలాగా క్లియర్ కట్గా అయితే నేను రాసుకోవడం జరిగిందండి. నెక్స్ట్ ఇది నాకు 9th క్లాసు. సో ఇది 9th క్లాస్ అనమాట. ఈ 9th క్లాస్లో సో మొత్తం 14 లెసన్స్. ఈ 14 లెసన్స్కి కూడా నేను రాయడం జరిగింది. సో ఇల్లలకగానే, శ్రీ చైతన్యము, ఇది కథానిక. దీంట్లో ఉన్నటువంటి పాత్రలు శారద, సత్యనారాయణ, ప్రమీల, పని మనిషి ఉంటుంది. సో ఆ పాత్ర కూడా అక్కడ వస్తుంది కాబట్టి నేను అలా రాసుకున్నాను. ప్రియమైన నాన్నకు దీంట్లో బాల మరియు కృష్ణమూర్తి, తండ్రి కూతురు ఇద్దరు ఉంటారు. సో నేను ఇలాగైతే రాసుకున్నాను. సో ఇదండి. నేను 10th క్లాస్కి ఇది రాయలేదు యాక్చువల్లీ. నేను అది బుక్లోనే ఎక్కువ తిప్పేశాను. సో ఎక్కువగా దానికి రాయలేదు. 9th వరకు నేను కంప్లీట్గా రాసేసుకున్నాను ఇలాగా.
సో ఇదండి నేను రాసుకున్నటువంటి క్విక్ రీక్యాప్ చేయడానికి ఇది నోట్స్. సో దీన్ని ఒకసారి మనం ఇది తిప్పేసేయడానికి మనకు మహా అంటే మనం ఇన్ డీటెయిల్డ్‌గా ఎంత చూసినా ఒక 2 అవర్స్‌లో మనం దీన్ని మొత్తం తిప్పేసేయొచ్చు. అంటే ఒక్కొక్క వర్డ్, ఒక్కొక్క లైను చదివినా కూడా ఒక 2 అవర్స్‌లో క్లియర్ కట్‌గా ఇన్ డీటెయిల్డ్‌గా సో ఇలా అయితే నేను రాసుకున్నాను. సో మీరు కూడా ఇలాగే రాసుకోండి. లేదంటే మీకు కావాలంటే నేను ఇది లింక్ సారీ ఈ పీడీఎఫ్ అయితే ప్రొవైడ్ చేయగలుగుతాను. సో ఇదండి నేను నోట్స్ రాసుకున్నటువంటి విధానం అయితే. అండ్ మీకు నచ్చినట్లయితే వీడియోని చివరి వరకు చూడండి. సో వీడియోని అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. అండ్ కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అది క్విక్ రివిజన్‌కి ఇది చాలా చాలా హెల్ప్ అవుతుంది మనకు. అండ్ ఒకసారి మీరు కూడా అబ్జర్వ్ చేయండి. మీరు కూడా ఇలాగే రాసుకోవడానికి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.